హాయ్ అండి, అందరికి నమస్తే ఫ్రెండ్స్. మీరందరూ డైలీ కూడా చక్కగా ఆదర్శం టెర్రస్ గార్డెన్ లో రోజుకో మొక్క గురించి హ్యాపీగా తెలిసినట్టు ముందుకు వెళ్తాం కదా. కానీ ఈ రోజు వాటితో పాటుగా మన విజయనగరంలో ఉన్న మిగతా టెర్రస్ గార్డెన్స్, చక్కటి నేల గార్డెన్ అన్ని కూడా మనం చూసుకుంటూ వెళ్తున్నాం కదా. అందులో భాగంగా విజయనగరంలోని ఉడా కాలనీలో కదా ఝాన్సీ గారి గార్డెన్ కి వచ్చాము. చక్కగా ఈ రోజు అయితే మనం ఝాన్సీ గారి గార్డెన్ క్యూట్ గార్డెన్ అండి, చాలా నీట్ గా క్యూట్ గా ఉండి ఎంతమంది చూశాను, మీ అందరికి చూపించాలని మళ్ళీ వచ్చాను నేను. చక్కగాను పరిచయం చేసుకుంటారు. చెప్పండి. ఝాన్సీ అండి. చెప్పండి, మాట చక్కగా ఫ్రీగా హ్యాపీగా దర్శగా మంచి గార్డెనింగ్ చేస్తున్నారు. చక్కగా ఫ్యామిలీ చక్కగా చూసుకుంటున్నారు. ఇలాంటి రాజలక్ష్మి ఆంటీ వీడియోస్ చూస్తే ఇన్స్పైర్ అయ్యి నేను స్టార్ట్ చేయడం జరిగింది. మే 8th వెళ్ళాను ఫస్ట్ ఆంటీ దగ్గరికి. ఆ రోజు మొక్కలు ఇచ్చారు, అక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నాను. చాలా సంతోషం అండి. చక్కగా మనం ఎప్పుడు 2 మొక్కలతోనే మనం స్టార్ట్ అవుతుంది. 20 మొక్కలు 200 మొక్కలు అయిపోతుంటుంది. ముందుగా మీ గార్డెన్ థ్యాంక్ యూ, హ్యాపీ అసలు విషయం ఏంటంటేనండి, ఈ రోజు హ్యాపీ న్యూ ఇయర్. చక్కగా మీ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా కలిసాము. ముగ్గులు కూడా చూడండి ఎలా వేశారు చక్కగా. హ్యాపీ న్యూ ఇయర్ 2025 స్వాగతం. ఈ మంచి ఆనందకరమైన ఈ రోజు ఒక మంచి గార్డెన్ మనమైతే చూడబోతున్నాము. మీకు బ్యాక్గ్రౌండ్ చూడగానే అర్థమైపోతుంది, చాలా నీట్ గా చక్కగా ఆర్గనైజ్ చేసుకుంటారు అనేసి. ఇంకెందుకు ఆలస్యం, గార్డెన్ టూర్ చూసేద్దామా రండి. ఇప్పుడు ఈ గార్డెన్ టూర్ చేసేటప్పుడు అసలు కుటుంబంలో ఎవరున్నారు, ఏంటి, అసలు ఎవరు హెల్ప్ చేస్తున్నారు, కుటుంబం అంతా అసలు గార్డెన్ గురించి ఏమనుకుంటున్నారు, కోఆపరేట్ చేస్తున్నారా, అసలు ఇవన్నీ కూడా ఒకసారి కుటుంబాన్ని కూడా పరిచయం చేసుకుందాం. వారి కుటుంబ సభ్యులు మనం పరిచయం చేసుకునే ముందు ఇవన్నీ అసలు చక్కగా ఎలా అరేంజ్ చేస్తున్నారు ఏంటి ఒకసారి చూసిద్దాం. ఎంత బాగుంది చూడండి. ముందు సేఫ్టీకి పెట్టుకోవడం జరిగింది గ్రిల్. తర్వాత మొక్కలు పెంచాలనే ఉద్దేశం వచ్చిన తర్వాత ఇలా అరేంజ్ చేసుకోవడం జరిగింది. వాటర్ అది బయటకు వెళ్లకుండా, గ్రిల్ పాడవకుండా, గోడ పాడవకుండా ఇలా ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఒక సెక్యూరిటీగా పెట్టుకున్న గ్రిల్. దీన్ని కూడా ఒక గ్రీనరీ అంటే వెర్టికల్ గార్డెన్ అంటే ఎక్కువ ఇలాంటిది ఏంటంటే అపార్ట్మెంట్స్ కి ఎక్కువగా ఉపయోగపడుతుంది. గ్రీనరీగా ఉంచుకోవాలి అపార్ట్మెంట్ ప్లేస్ తక్కువ ఉంటున్న వాళ్ళకి. ఈ ఐడియా బాగుంది కదండి. చక్కగా ఇది కూడా రండి చూద్దాం. ఈ విధంగా హ్యాంగ్ చేసి తీసుకున్నారు. ఇందులో మంచి మొక్క పెట్టారు. అయితే ఇప్పుడు ఇలా పెట్టడం వల్ల అక్కడ గోడలు అవన్నీ కూడా పాడవకుండా డబుల్ టబ్ మెథడ్ అనమాట దీన్ని. ఈ విధంగా అనమాట. చక్కగా దీనికి నీళ్లు పోస్తాం, ఇలా కిందకు వస్తుంది. దీనికి వాటర్ ఇందులోనే ఉంటుంది. ఒకరోజు నీళ్లు పోయిపోయినా కూడా ఈ వాటర్ దానికి పీల్చుకుంటున్నాం. ఎలా ఉంది, బాగుంది. ఓకే ఓకే, ఎందుకంటే ఎన్ని ఆర్నమెంటల్ ప్లాంట్స్ కాబట్టి సరిపోతుంది. ఇదంతా బాగుంది. ఇంకా ఇక్కడ అమ్మవారు, తులసి అమ్మవారు. ఇక్కడ కూడా మీరు ఇచ్చారు కదా మేడం, బాగా పెరిగిందమ్మా. డేబ్లు ఉంది. ఇది లీఫ్ మొగ్గు వచ్చి ఇదే రాలేదు. స్టార్టింగ్ బలం సరిపోలేదు. ఇదంతా ఒక ఎంట్రన్స్ ప్లేస్. ఇదంతా బయటికి ఎంట్రన్స్ ప్లేస్ కూడా ఈ విధంగా హ్యాంగ్ చేసి కిందకి చక్కగా చాలా మొక్కలు మీరు ఇచ్చినవే. స్పైడర్ ప్లాంట్ ఇది 2 కలిపి వేయమని చెప్పారు కదా, కాంబినేషన్ కలర్. ఆ 2 కలిపి వేస్తే బాగుంటది ఝాన్సీ అన్నారు మీ దగ్గరికి వచ్చేటప్పుడు. చూసారు కదా ఎంత బాగుందో. ఈ విధంగా అలంకారం చేసుకున్నారు. అలాగే ఇదంతా కూడా ఒక బాల్కనీ ప్లేస్. బాల్కనీని ఎంత అందంగా చక్కగా ఇలా ఉంచుకున్నారు. ఇక్కడ చూడండి ఈ వైన్ ఎలా పెట్టారు. ఈ ఖాళీ ప్లేసుల్లోని ఇలా వినియోగించారు దీన్ని. మొత్తం టోటల్లీ లాన్. సూపర్ కదా, హాయిగా ఉంటదండి ఇక్కడ కుర్చీ వేసుకొని కూర్చొని. నేను ఇల్లు కట్టినప్పటి నుండి ఉందండి 10 years దీని లైఫ్. 10 years నుంచి రూలింగ్ చేసుకుంటాను. మామూలు సిమెంట్ కుండీలో పెట్టారు. ఇలా ఎక్కిస్తూ ఉంటాను. సమ్మర్లోనే కొంచెం దీన్ని కూడా కొంచెం స్ప్రే చేయడం చేస్తుంటే రైస్ కడిగిన నీళ్ళు డైలీ దీనికి వేస్తాను. దాని ఎనర్జీ రైస్ కడిగిన నీళ్ళు. మీ పిల్లలు ఎవరైనా గార్డెన్ లోకి వస్తుంటారా? పాప రండి. పాప వస్తుంటది. వాటర్ ఇవ్వడానికి వస్తుంటది. చదువులు వచ్చినప్పుడేనంటే మామూలు టైం అయితే 10th కదా, స్కూల్లోనే ఉంటాను ఇంకా. ఓకే, మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు మమ్మీకి హెల్ప్ చేసినట్టు అవుతుంది. మీరు మొక్కలతో గడిపినట్టు కూడా
అవుతుంది అనమాట. మొక్కలు మనకు మంచి ఏమిస్తాయి? ఆక్సిజన్. ఇంకా ఆనందాన్ని, ఎక్సర్సైజ్ అన్ని ఇస్తాయి. పిల్లలు కూడా ఇలా ఎంటర్ అయిపోతే ఇంకేం కావాలి చెప్పండి మనకి. పిల్లలు కూడా ఎంటర్ అయిపోతే హెల్పే కాకుండా వాళ్ళకి కూడా మంచి మానసిక ఉత్సాహం కూడా చాలా చాలా బాగుంటుంది. సో మీ పాప పేరు? నా పేరు చైత్ర శ్రీసహర్షిని. నేను 10th క్లాస్ చదువుతున్నాను. నారాయణ విజయనగరమా? విజయనగరం. విజయనగరం. ఓకే అండి. మీకు చక్కగా ఎంత మంచి లాంటి తయారు చేసి మరి టెరస్ గార్డెన్ చూపించరా? చూపిస్తాం పదండి. పదండి బయలుదేరదాం పైకి. వావ్, ఇది చెప్పు స్టాండ్. ఎక్కడైనా సరే అందం రావాలి అంటే మొక్క ఉండాల్సిందే. అంతే. దీనివల్ల ఈ ఫీచర్స్ ఇవన్నీ కూడాను చాలా బాగుంది. ఏంటో మనం ఖరీదు ఫ్లవర్ వాస్ కొన్నా ఇంత అందం రాదు. పచ్చటి మొక్క ఉంటే అక్కడ అంతే. ఇంకా ఓకే, బాగుంది కదా. అబ్బా అబ్బా అబ్బా, చాలా అసలు కళ్ళు సరిపోవడం లేదు. ఎంత పెద్ద ఫ్లవర్ బొకేలా ఉందన్నమాట. ఎందులో పెట్టారు ఈ టబ్బులో? ఓకే, ఇక్కడ నుంచి ఇలా కృష్ణయ్య, ఇవన్నీ కృష్ణయ్యకి అంకితం ఈ పూలన్నీ. బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్, మనం పైకి వస్తూ వస్తుంటే ఒక అందమైన చామంతి ఒకేలు తయారు చేసి పెట్టినట్టు కదా. ఒక మొక్కకు పూసిన పువ్వుల్లా లేవు ఇవి. అంత చక్కగా వీటిని అంటే ఒక షేప్ గా అనమాట, ఒక షేప్ గా రౌండ్ గా చాలా చక్కగా దీన్ని పెంచారు అనమాట. అంటే ప్రూనింగ్ ఏమైనా చేస్తారా? ఇలాగే వచ్చిందా? ప్రూనింగ్ చేసానండి. టిప్స్ కట్ చేస్తా వచ్చాను. వచ్చింది ప్రూనింగ్ చేయడం వల్ల ఇది ఒక షేప్ వచ్చింది. ప్రూనింగ్ చేశానండి. ఇది అంటే పొడవ పెరగకుండా 2 times టిప్స్ కట్ చేశాను. ఈ విగ్రహం ఇది ఎప్పుడో ఇచ్చారండి నా మ్యారేజ్ కి. ఇది కృష్ణుడు ఇలా టెర్రస్ మీద పెట్టాను చాలా. అసలు కృష్ణయ్య అంటే ఇంకా గార్డెన్ ఒక బృందావనం అయిపోయినట్టే. ఇంకా చాలా టెర్రస్ మీద ఇలా అరేంజ్ చేసుకున్నా. ఆర్నమెంటల్ రోజెస్. ఇది కాశ్మీర్ రోజా? ఇది అవునా అండి, కాశ్మీర్. ఫ్రెండ్స్, ఇది కాశ్మీర్ రోజు. డైలీ పూలు ఉంటాయి, ఒక్క ముళ్ళు కూడా ఉండదు. గులాబీ అనగానే మనకు భయం, ముళ్ళు ఉంటాయని. కానీ దీని ముళ్ళు ఉండవు. చాలా బాగుంది. ఇవన్నీ టెంకిస్. ఇక్కడ ఒక రకం చామంతి. ఇది వెంకటరావు సార్ ఇచ్చిన స్వీట్స్. ఓకే, ఇది మనం మరుగున పడిపోయింది అనుకుంటున్నాం. చాలా మంది దగ్గర ఎవరి దగ్గర లేదు, అక్కడక్కడ కనిపిస్తున్నాయి ఇవి. సీతానగరం మా అమ్మమ్మ ఊరు నుండి తెచ్చుకున్నాను. ఇది బాగుంది. కింద మీరేంటి మరి స్లాబ్ మీద వాటర్ పడుతున్న స్టాండ్స్? పీవీసీ పైపులు వీడియో చూసి ఇలా చేసుకున్నాము. ఎవరు హెల్ప్ చేశారు ఇవి? మరి మీ వారిని పిలుద్దామా? సార్ కూడా అసలు పైప్స్ ఎలా చేస్తున్నారు ఏంటి ఒకసారి మనం వ్యూవర్స్ ఒకసారి ఇలా ఫ్యామిలీ అంతా కలిసి హెల్ప్ చేస్తుంటే చాలా బాగుంటది. నమస్తే సార్. రండి సార్. మీ పేరు, గార్డెన్ తో మీ అనుబంధం? నమస్తే అండి, నా పేరు శ్రీనివాసరావు. హెల్త్ డిపార్ట్మెంట్ అండి, సీనియర్ అసిస్టెంట్ పనిచేస్తున్నాను. మిసెస్ గార్డెనింగ్ ఇన్స్పిరేషన్ తో స్టార్ట్ చేసింది మేడం. చాలా కష్టపడి మీరు బాగా మంచి మంచి విషయాలు చెప్తుంటారంటే బాగా ఇన్స్పైర్ అయ్యి ఎక్సర్సైజ్ కమ్ ఇవన్నీ ఇంకా ఏమీ అవసరం ఉండదు. ఆహారం ఆరోగ్యం అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాం సార్ మేమైతే మాత్రం. ఆడవాళ్ళు అందరూ కూడా ఈ గార్డెనింగ్ ద్వారాగా ఆహారం, ఆరోగ్యం, ఆనందం ఈ 3 మాకు లభిస్తాయి అనేసి దాన్ని పొందుతూ ముందుకు వెళ్ళిపోతున్నాం. దానికి హస్బెండ్ కూడా కోఆపరేట్ చేస్తే ఇంకా మంచిగా చేయగలుగుతారు. ఆటోమేటిక్ గా చేస్తారు. అదే, చాలా సంతోషం అండి. సార్, ఇప్పుడు స్టాండ్స్ గురించి ఝాన్సీ గారు ఏమంటున్నారంటే స్టాండ్స్ మా వారు బాగా హెల్ప్ చేస్తారని అంటున్నారు. అది ఎలాగా సార్? అది ఎలాగ పైప్ కొనుక్కొచ్చి? పైపులు కొనుక్కొని వచ్చి ఆ డైమెన్షన్స్ సెట్ చేసేసారు. గమ్ ఏమైనా పెట్టారా వాటికి? గమ్ అయితే పెట్టలేదు, కొన్ని పెట్టారు. అది రోజు ఈ గార్డెన్ లో మీరు ఏమైనా ఫ్రంట్ చేస్తూ ఉంటారా? లేనప్పుడు వాటర్ ఉన్నప్పుడు కూడా కొంచెం ఉన్నప్పుడు అంటే తన ఇంట్రెస్ట్ మీద అలా చేస్తుంది. ఎక్కువ వేసిన మరి బాధే కదా. చూడండి, ఎక్కువ సాయం చేస్తే ఎక్కువ అదే, చాలా సంతోషం సార్. ఎప్పుడు ఇలాగ సహకారం అందిస్తుంటే మేము ఇంకా మంచిగా చేయగలం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకా ఎక్కడితో అయిపోలేదండి గార్డెన్. ఇంకా ఝాన్సీ గారు ఇంకా ముందు పెంచుతున్న మొక్కలన్నీ కూడా మనకు పరిచయం చేస్తారు. పరిచయం చేస్తూ మధ్యలో ప్లేస్ మాత్రం బాగా ఉంచుకున్నారండి. పిల్లర్ అండి, పిల్లర్ మీద ఇలా 6 పాట్స్ పెట్టాను. దీని పందిరి అన్నమాట ఇది. ఇది కాశీరత్నం.
ఇది రెడ్ డిసెంబర్ అండి. ఓ, రెడ్ డిసెంబర్ ఇది. ఈ డిసెంబర్ లో రెడ్ కనిపించడం తక్కువ. ఇది ఏంటి, పూజకి ఏమైనా ఇలా చేస్తారు? పూజకి గార్డెన్ లోకి వచ్చినప్పుడు దండం పెట్టుకోవడానికి జమ్మే ఇది? జమ్మి, ఉసిరి, మారేడు కలిపి వేసుకున్నారు. ఇది తులసి. అలాగే ఇక్కడ ఒక అరుగు కట్టారు. ఇక్కడ స్టాండ్ మరి అక్కర్లేదు. కూర్చోడానికని మేము ఇల్లు కట్టినప్పుడు కట్టుకున్నాం. ఈ అరుగు ఇక్కడ కూర్చోడానికి ఇది కట్టుకుందాం. ఇప్పుడు ఇలా ఉపయోగిస్తాం. ప్లాంట్ ఇది కూడా రసంలోని పచ్చడిలోని వేస్తుంటాను. చట్నీలోని వాడుతున్నాను. నేను ఒక 10 మెంబర్స్ ఇచ్చాను. ఆకుపడిన కూడా మొక్కలు ఇది లిల్లీ. ఫ్రెండ్స్ ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేసి చూడండి అబ్బా. వాడింది దానికి అన్నం పడింది. ఇప్పుడు ఎలా వాడుతున్నాం. కన్నం పడినా కూడా అది ఎక్స్చేంజ్ ఇచ్చేది లేదు. మొక్కలు కుండీగా మంచి కుండీగా తయారు చేస్తారు దాన్ని. ఇదంతా కూడా ఇది షుగర్ ప్లాంట్. అది తులసి. తులసి ఆకులు వాడచ్చు. ఈ ఆకులు కూడా మనం కషాయం చేసుకోవడం వాడచ్చు, రెండు నవ్వలచ్చు. రుద్ర తులసి ఇది మన గార్డెన్ మీట్ లోనే ఇచ్చారు. సబ్జా టమాటో ఇది దానికి అదే వచ్చింది. కడిమొలిచింది. కంపోస్ట్ లో ఇది తమలపాక. ఇది మీరు ఇచ్చిన తమలపాక. ఓకే, దీనికి ఇది వేయడం వల్ల కొంచెం బలం తగ్గిపోద్ది. రెండింటికి ఎనర్జీ కొంచెం ఎక్కువగానే ఉండాలి. పెద్ద ఆకులు వచ్చాయి ఫస్ట్ ప్లాంట్ కదా. ఇది తీసేస్తారు. ఇది ఒకటి ఉంచుతారు. జాగ్రత్త కట్ చేసి తీయచ్చు. ఇది కూడా మనం చెప్పుకోకుండా నీట్ గా తీయచ్చు అనమాట. ఇక్కడ ఏమన్నీ వడ్డించి పెట్టారు. మంగమణి గారు ఇచ్చారండి. ఇవన్నీ వేసారు. కొంచెం ఇందులో పెట్టి రీపాట్ చేస్తారు అనమాట. ఇది తేకులు వైట్ అండి. గుర్తులు స్టార్ట్ అయినాయి. చాలా వస్తాయి. ఇంకా తేకులు ఇందులో బేబీ పిచ్ కూడా ఉంటది. వైట్ కలర్ ఇది. ఇంకా నెక్స్ట్ అంతా కూడా నింపబోతున్నారా? ఎర్రబచ్చలి. ఇది మిక్స్ చిన్న మొక్క ఇచ్చారు. పప్పులో వేసేవచ్చు, కర్రీ తీసుకోవచ్చు. ఏమైనా చట్నీలు కూడా. ఆకుకూర చట్నీ చాలా బాగుంటాయి. వచ్చేసింది లెమన్ గ్రాస్ కదా. లెమన్ గ్రాస్ ఇలా లెమన్ గ్రాస్ ఏదో మసాలా ప్లాంట్ ఉంది కదా. అలాగే కొంచెం కష్టపడి ఇంకొక 4 స్టాండ్లు చేసుకుంటే మీకు ఇక్కడ ప్రాబ్లం లేకుండా లైఫ్ లాంగ్ సక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా కూడా ఇక్కడ ఒక రూమ్ తయారు చేసుకున్నారండి. చక్కగాను రూమ్ తయారు చేసుకొని లాన్ లాగా చక్కగా ఉయ్యాల అంటే టెరస్ మీద మనకి ఇక్కడే ఒక పార్క్ వెళ్ళిపోతే ఎలా ఉంటుంది. కూర్చోండి సార్. ఒక సోఫా చక్కగా ఒక ఉయ్యాలు పెట్టుకున్నారు. ఎదురుగా కృష్ణయ్య. ఆ సేమ్ చూడండి ఒకసారి ఎలా ఉందో ఒకసారి. ఆ చామంతులు, తోట, గార్డెన్, ఇంకేం కావాలండి అసలు. మనం టికెట్ పట్టుకొని టైం తెలియదు. ఏదో పార్కులకి వెళ్ళి మనం టైం అంటే ఎక్కువ మనం మన గార్డెన్స్ అందరం చేసేది ఏంటంటే నేచర్ దగ్గరికి మనం వెళ్ళి గడిపేటాము. నేచర్ మన ఇంట్లో పెట్టుకున్నామా అనిపిస్తూ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అంతా కూడాను. ఇంకా చామంతి మనం చూద్దామండి. అంతా కూడా పీవీసీ స్టాండ్లు అన్ని కూడా చాలా చాలా బాగుంది. చామంతి వనం అన్నాను కదా ఫ్రెండ్స్, అలా అనిపించిందా లేదా మీరు చెప్పండి. చామంతి వనం, చామంతి తోట. మనం మైసూరు ఇవన్నీ వెళ్ళిన ప్రత్యేకంగా చూడడానికి అక్కడ ఇలా కనిపించాయి. తేడా చూస్తే ఝాన్సీ ఇంట్లోనే ఎంత అందంగా ఉందా అనిపిస్తుంది నాకైతే. చాలా రకాల చామంతులు. చిన్న కరివేపాకు ఇది చిన్న కరివేపాకు అయితే స్మెల్ ఎక్కువ, చాలా స్మెల్ వస్తుందండి. పెద్ద పెద్ద ఆకులు అంత స్మెల్ ఉండదు. చాలా స్మెల్ వస్తుంది. ఈ మధ్య కట్ చేస్తే వాడతారు కదా, సాక్ష్యం దొరికింది. రసంలో వాడతాం. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా ఇస్తూ ఉంటాను. చాలా చాలా అసలు రసం అయితే ఎక్సలెంట్. చారు ఎంత బాగుంటదో. అది శంఖం పూలు ముద్ద వైట్ అండి, ముద్ద బ్లూ, రెండు కలిపి ఉన్నాయండి. ఓకే, ముద్ద వైట్ చాలా బాగుంది. ముద్ద వైట్ బ్లూ. ఇది సింగిల్ బ్లూ. ఇది తులసి పౌడర్ చేస్తానండి, టీలో వాడతాను. చాలా మంచి పని చేస్తున్నారు. యాంటీ క్యాన్సర్ కదా ఇవన్నీ. ఇంకా మా చుట్టాలు, మా ఆడపడుచులకు గాని, మా ఫ్రెండ్స్ కి గాని పౌడర్ చేసి. అలాగే కలబంద వాడుతున్నారా? కలబంద వాడతానండి. అది నల్లేరు. మన మొక్కలకు కూడా అది మంచి ట్రీట్మెంట్. మన మొక్కలకు కూడా లిక్విడ్ చేసి చక్కగా వేయచ్చు. నల్లేరు కూడా ఉంది చివర.
వంకాయ టమాటా నారు ఇది పోసారా? నారు పోసారండి. టమాటా వంగ మిర్చి వేసాను ఇందులో. సరిపోతుంది. ఇంక ఈ స్టేజ్ లో మనం మార్చేవచ్చు. మార్చాను ఆల్రెడీ కొన్ని, ఇలా కొన్ని ఉన్నాయి, ఇంకా మార్చాల్సి ఉంది. ఓకే. చామంతి వైట్ లోనే ఇది ఒక రకం. ఇది హైబ్రిడ్ అండి. ఇది ఎవరో ఒక కొమ్మ స్టెమ్స్ రోడ్డు మీద ఉంటే మా లక్ష్మి తెచ్చింది. 2 years నుంచి అలా దీన్నే గ్రో చేసాం. ఓకే. వైట్ లోనే ఇదొక వెరైటీ, కొమ్మలు ఇదొక వెరైటీ, ఇదొక వెరైటీ. వెరైటీ ఇది వైట్ లో. అంటే ఈ సెక్షన్ అంతా చామంతులు పెంచాలని. ఇది 10 years నుండి నేను చామంతి పెంచుతున్నానండి. కొంచెం ఇంకా ఎక్కువ చేసేది. అంటే అసలు ఇంత హెల్దీగా ఉండడానికి ఏం చేస్తున్నారు మీరు? వీటికి ఏమైనా కేరింగ్ ఏం చేస్తున్నారు? చామంతులకి దీనికి ఏమేమి వాడుతుంటారు? OWC ద్రావణం వాడారు. అంటే మన మీటింగ్ మీటింగ్ లో ఇచ్చింది. ఇంతకు ముందు బియ్యం కడిగి నీళ్లు అవి వాడేదాన్ని. ఇది ఇచ్చిన తర్వాత ఇది కౌయూరిన్ అవి స్ప్రే చేస్తాం. ఎటువంటి తెగులు లేదు, ఏమీ లేదు. 1 week ఒకసారి, కూడా స్ప్రే చేస్తాం. 1 week కౌయూరిన్ పచ్చిమిర్చి స్ప్రే చేస్తుంటాను లిక్విడ్ గా తయారు చేసుకుని. వేప లేదు, అందుకని పెయిన్ బంక్ లేదు. వేప కషాయం స్ప్రే చేస్తుంటాను. ఎన్నాళ్ళకి ఒకసారి? వారానికి ఒకసారి, వారానికి 10 రోజులకైనా చాలు. పచ్చిమిర్చిగా చేస్తుంటాను. ఏదో ఒక స్ప్రే చేస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, మాకు హరిత విజయనగరం గ్రూప్ ఉందని తెలుసు కదా. ఆ గ్రూప్ లో చక్కగా ఏంటంటే మేము నెలకు ఒకటి వెరైటీ ఏదంటే గుడ్ చేసుకుంటాము. ఆ టైంలో ఒకసారి ఓడగుడి అందరం కూడా ఇవ్వడం జరిగింది. నేనైతే దాని చక్కగా ఒకసారి ఇస్తే చాలు కదా, మళ్ళీ 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 మనమే డెవలప్ చేసుకోవచ్చు. మంచిగా డెవలప్ చేస్తున్నారు. చామంతి వనాన్ని మంచిగా సంరక్షణ చేస్తున్నారు. తెలిసిందంటే ఝాన్సీ గారు ఇంత అందమైన చామంతిని తయారు చేయడానికి గల కారణం OWC ఒకటి వాడుతున్నారట. స్ప్రేలు అయితే మాత్రం గోమూత్రం స్ప్రే, వేప కషాయం స్ప్రే, చక్కగాను నీమ్ ఆయిల్ స్ప్రే చేశారు. దాని వల్ల తెగులు రాలేదు. సాయిల్ కి అయితే మాత్రం చిన్నది రాగానే స్ప్రే చేసేస్తున్నాను ముందుగానే. చేమ వచ్చేసరికి నెక్స్ట్ ఏదో వస్తుంది. చేమ వచ్చిందంటే అక్కడ ఆల్రెడీ గుడ్డు పెడుతుంది, తినడానికి చేమ వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది. ఇది బరువుకి మొన్న వర్షాలు పడేసరికి బరువు ఎక్కువైపోయింది. పువ్వులు బరువు ఎక్కువైపోయి 100-150 పువ్వులు ఒక చెట్టుకే ఉన్నాయి. బాగుంది ఝాన్సీ గారు. ఇక్కడ మందారాను పుదీనా కొమ్మలు వేసాను. పుదీనా టీ కూడా చాలా బాగుంటుందండి. ఇది టమాటా నార వేసాను. కొన్ని తీసి కొన్ని ఉండిపోయి అలా ఇవి వచ్చినాయి. గ్రీన్ చామంతి. ఇన్ని చామంతులు ఉన్నా కూడా ఇది ఇక్కడ కింగ్ అనమాట. ఎందుకంటే ఇది మన విజయనగరంలో దొరకని వెరైటీ. ఇది నాకు వైజాగ్ లో ఐశ్వర్య గారు నాకు ఇచ్చారు ప్లాంట్స్. గార్డెన్స్ మీటింగ్ అయినప్పుడు ఇచ్చారు. నాకు ఐశ్వర్య గారు నాకు ఇచ్చారు ఇంట్లో పెట్టమని. ఇన్నేం పెడతానని మీటింగ్ వచ్చి నేను పనిచేస్తాను అనమాట. నాకు వచ్చింది ఒకటి వచ్చింది. ఓకే. ఇప్పుడు అక్కడ హాయ్ అందరికి, నా పేరు చైత్ర. ఇందాక కనిపించాను కదా, నాకు పువ్వులు అంటే చాలా ఇష్టం. నేను రోజు స్కూల్ పట్టుకొని వెళ్లేదాన్ని, పెట్టుకొని వెళ్తాను అనమాట. మా ఫ్రెండ్స్ అడిగేవారు, ఏంటి మీ మమ్మీ ఏమైనా పూలు పెంచుతున్నారా అంటే, అవును పెంచుతున్నారని చెప్పాను. నాకు రోజు అంటే ఎప్పుడు ఇన్ని రకాల పూలు నేను రోజు ఒక పువ్వు పెట్టుకొని వెళ్తాను. ఇంకా మా మమ్మీకి మా డాడీకి కొంచెం కాలు నొప్పి ఉంది. దానికి మా మమ్మీ పెంచుతున్నారు కదా చెట్లలోని కొన్ని మందులు ఉన్నాయంట, మెడిసిన్స్, దానికి కూడా పనికొస్తుంది. మెడిసినల్ ప్లాంట్స్ కషాయం చేస్తా ఉంటాం. రోజు శివుడికి పెడతారు కదా పువ్వు, శంఖం, బ్లూ శంఖం, రోజు బ్లూ టీ చేస్తుంది. నాకు చాలా ఇష్టం బ్లూ టీ. మా మమ్మీ చాలా ప్రేమతో నాకు పువ్వులు పెంచుతుందని అనుకోవాలి. నేను అదృష్టం. మరి మమ్మీకి చెప్పండి, థ్యాంక్స్ చెప్తారా, లవ్ యూ చెప్తారా? చాలా ఆనందంగా చూసారు కదా, తన మాటలు విన్నారు కదా. 10th క్లాస్ అమ్మాయి. ఈ రోజు పిల్లలు ఏంటంటే మొక్కలన్నా ఏమైనా ఇట్లా ఏం ప్రపంచం లేదు, అంతా 24 గంటలు చదువు 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 తప్ప 2 రోజులు పట్టించుకోవట్లేదు. కానీ ఝాన్సీ గారి ఇంట్లో ఆ పరిస్థితి కాదు. వారి హస్బెండ్, పాప అందరూ కూడా మొక్కలతో ఇన్వాల్వ్ అయ్యి వారి అనుభవాలు చక్కగా చెప్తుంటే చాలా ఆనందం వేస్తుంది కదా. ఇలాగ యువత కూడా, ఇలాగ చదువుకున్న పిల్లలు కూడా ఇలాగ మన గార్డెనింగ్ లాగా వస్తే వాళ్ళు మానసిక ప్రశాంతతను పొందుతారు ఆనందం ద్వారా అనేది నా ఉద్దేశం. చాలా సంతోషం అమ్మా, థ్యాంక్ యూ. ఇలాగే ఎప్పుడు కూడా మీరు కొంత టైం మీకు ఉన్నది టైం తెలుసు,
అలా చూసుకుంటూ వెళ్ళిపోతాం. అంటే పైన ఉంటాను, పైన చదువుకుంటాను, ఇక్కడ చదువుకుంటే చల్లగాలి వస్తుంది. చూసారా, అది మమ్మీ చేసిన గార్డెనింగ్. అమ్మాయికి చదువు వస్తుంది, ఇంటికి ఆహారం వస్తుంది, అన్ని బాగుంది. థ్యాంక్ యూ తల్లి. ఇది టర్టిల్ వైన్. టెట్టిల్ వైన్ కాదు ఇది, ఇదేదో హార్ట్ అంటారు, మర్చిపోయాను నేను కూడాను. దీనికి ఏంటి జల్లేసి రండి చూద్దాం. ఇది ఇలా హ్యాంగింగ్ ఏంటంటే పెద్దగా పెరుగుద్ది, దానికి సపరేట్ గా ఇలా జల్లు అల్లారనమాట. ఇదిగోండి 1 2 3 4 జల్లు వేసారు, ఇంకా ఇటువైపు ఉన్నాయి. బాగానే అంటించారు. చూసారా చిన్న చిన్న సరదాలు మొక్కలతో. అన్నం చూడు టమాటాలు గంతో బాగా అనిపించారు. బట్టలు తాడండి, బట్టలు ఆరేసుకునేది. మధ్యలో బట్టలు ఆడేసి ప్లేస్ ఉంచుకుంటూ ఈ రాత్రి ఈ విధంగా డెకరేట్ చేస్తున్నారు, బాగుంది. ఇదంతా చామంతుల ప్రపంచం అని చెప్పండి. ఇదంతా చామంతుల ప్రపంచం అండి. ఇది దమ్మడి చామంతి, ఇది చెరుకు చామంతి అంటారండి దీన్ని. అవునా? చెరుకు చామంతి అండి, మా చిన్నప్పుడు చెరుకు చామంతి అనే అనేవారు. ఇది వైట్, ఇది ఎల్లో, ఇది ఒక చిన్న వైట్ చామంతి అండి. దమ్మిడి బటన్ వస్తుంది కదా, బటన్ చామంతిలో ఎల్లో. ఇవన్నీ జినియా ఫ్లవర్స్. ఇది పేరు కాదు, మార్నింగ్ గ్లోరీ కాదు, మర్చిపోయాము. మంగమణి గారి దగ్గర ఎక్కువ ఉంటాయి కదా ఇది. అవునండి, ఇందులో బ్లూ, వైట్, లైట్ బ్లూ షేడ్ కూడా ఉందండి. ఇందులో 3 కలర్స్ ఇవి. చక్కగా మధ్య మధ్యలో అక్కడక్కడ స్నేక్ ప్లాంట్. ఇది బొకేలా అన్ని కలిపి, అన్ని చామంతులు కలిపి వేసామండి ఒకే దాంట్లోనా? ఒకే దాంట్లో. బాగుంది. అన్ని 3 కలర్స్, మొత్తం 4 వెరైటీలు ఉన్నాయి. 4 వెరైటీస్. కానీ మీరు ఎనర్జీ ఇచ్చేస్తారు కాబట్టి ఎంత చిన్న దాంట్లోనే పెరిగేస్తాయి. ఇంకా అంతే. ఝాన్సీ గారు సీక్రెట్ ఒకటి చెప్పారు కదా, ఫాలో అయిపోతాం అందరూ కూడాను. ఝాన్సీ గారు చాలా బాగుంది. చామంతులు వనం టెర్రస్ మీద మొక్కలు ఇంకా ఉన్నాయా? ఇంకా ఉన్నాయండి, పైన ఇంకా ఉన్నాయంటే పైకి వెళ్దాం. ఇది మిరప మందారం అండి. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ వాళ్ళ బాల్కనీ చూసాము, ఫస్ట్ ఫ్లోర్ చూసాము. ఫస్ట్ ఫ్లోర్ మీద ఒక రూమ్ అనుకున్నాం కదా, రూమ్ పైన కూడా మళ్ళీ విధంగా టెర్రస్ మీద చేస్తున్నారు. సెకండ్ ఫ్లోర్ అనుకోవాలి, రూమ్ అనుకోవాలా, లేక పెంట్ హౌస్ అనుకోవాలా? అది పెంట్ హౌస్ పైన అనమాట. ఇక్కడ కూడా ఒక చిన్న మినీ గార్డెన్. ఇది కూరగాయల గార్డెన్ కింద చూస్తుంది, చామంతుల గార్డెన్. ఇది కూరగాయల గార్డెన్. చూసిద్దాం రండి, ఇక్కడ స్టార్ట్ చేద్దామా? అజోలా లాగా ఉందండి ఇది. అజోలా అండి, ఇది మంగమణి గారు ఇచ్చారండి. అజోలా ఏదో వాటర్ లిల్లీ అన్నారు. ఇది ఒక లోటస్ అండి. అదే ఇవన్నీ కూడా ఇంకా క్యాబేజీ వెయ్యాలా? అలాగా వేస్తానండి. ఈ చిన్న చిన్న నత్తలు ఉంటాయి కదా, వీటికి అంటుకుంటాయి. మనం విడిగా పారియొచ్చానా? ఇలా పారియొచ్చు. అంటుకున్నాయా అలాగే ఎప్పుడైనా? ఇగోండి చూపిస్తాను మీకు, తీస్తాను. లేనట్టున్నాయి. ఇగోండి. ఓహో, ఇలాంటివా? ఓకే ఓకే, మంచి చిట్కా చెప్పారు, ఫాలో అయిపోతాం. మనం ఇలా పడేసి ఇది ఒక 1 వీక్ ఉంటది, దీనికే వచ్చేస్తాయి. మిగతా గార్డెన్ పరిచయం చేసేయండి మన వ్యూవర్స్. సార్ గార్డెన్ అసలు ఎవరు ఇంకా మీతో పాటు ఇంకెవరిని హెల్ప్ చేస్తున్నారా, లేకపోతే ఏంటి అసలు? అంటే క్లీనింగ్ అని ఇవన్నీ ఉంటాయి కదా మనకి పని. ఒక మొక్కలు పెంచడమే కాదు, ముందు మనకి టెర్రస్ మెయిన్. టెర్రస్ ను నీట్ ఉంచుకుంటేనే మనకి రక్షణ బాగుండాలన్నమాట. హెల్ప్ చేస్తుందండి నాకు బాగా. 20 years నుంచి మారలేదు. 20 years నుంచి ఆవిడే. గ్రేట్ అండి. సంబంధం మాత్రం బొబ్బులే మీది తినాలి అలా. ఇంకా ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగండి. నాకు అర్థమైంది ఏంటంటే ఝాన్సీ మొక్కలతో పాటు మనుషులు కూడా చాలా బాగా ప్రేమిస్తారని అర్థమైంది. చాలా హెల్ప్ చేస్తుందండి, బాగా హెల్ప్ చేస్తుంది. రండి లక్ష్మి, మీ అమ్మగారికి ఏమేమి హెల్ప్ చేస్తుంటారు? మీ అమ్మగారికి అంటే ఇక మొక్కల్లోనూ కొంచెం సాయం చేస్తుంటాను. అమ్మగారి ఊరు గట్టి వెళ్తేప్పుడు మొక్కలకి నీళ్లు కట్టేస్తాను, రోజు క్లీనింగ్ చేస్తాను. మీ ఇద్దరు కోఆర్డినేషన్, మీ ఇద్దరు బాండింగ్ 20 years నుంచి కలిసి పనిచేయడం అంటే చాలా గ్రేట్ కదా. అసలు నాకే ఆశ్చర్యం వేస్తుంది. జాన్సమ్మ గారి ఇల్లే, మరి అందరి ఇల్లు వదిలేసినా ఈ ఇల్లు మాత్రం వదలలేదన్న. వదిలేదు లేదు, తగ్గేది లేదు. అనుబంధం కొనసాగించాల్సిందే. చాలా బాగా చూసుకుంటాను.
చూసారు కదండి మనం మొక్కలు పెంచే వాళ్ళ ప్రేమ ఇంటి మనిషిలాగా. ఇంట్లో మనిషిలాగా నేను ఇక్కడ ఉంటే మా ఇంట్లో ఉన్నట్లుగా ఉంటదమ్మా. 10 మందికి వచ్చాను ఈ రోజు మీరు వస్తున్నారని ఉండమన్నాను. అమ్మగారిని అంటే ఉండేసి అన్నారు. మిమ్మల్ని చూడాలని ఏంటంటే ఇలాగా మనం కలిసి వర్క్ చేసేటప్పుడు మీరు మా దగ్గర అలాగే ఉండాలి, మేము మీ దగ్గర అలాగే ఉంటేనే ఈ అనుబంధం అలా అన్ని సంవత్సరాలు కొనసాగుతుంది. ఇష్టమమ్మ. నేను 20 సంవత్సరాలు పెట్టి మొక్కలు పెంచుతాను కానీ ఇలాంటి అవకాశం నాకు ఎప్పుడు అలా రాలేదు. నేను అలా ఇచ్చేయలేదు. గోల్డ్ మొక్కలు ఉన్నాయి పెంచమ్మను. కానీ కాదు, పూల మొక్కలు మాత్రమే. మంచిగా హార్వెస్ట్లు చేస్తారు, తొడిమిలే ఉన్నాయి కాయలు. అదే ఇది గ్రీన్ వంగ అన్నమాట. ఇది గ్రీన్ వంగ, ఇది బాగుంటది. ఇగురు కూరకు బాగుంటది, టమాటోస్ కూరకి చాలా బాగుంటది. ఓకే, మనం ఇవి రుద్రాక్ష పూలు అంటారు, పేరు బొగడబంతి. కానీ ఇది ఏంటో గాని ఈ పూలు మాత్రం ఒకసారి మాల కట్టి ఒక ఫోటోకి వేసామంటే చాలా ఎన్నాళ్ళైనా ఉండి. ఇక్కడ కొన్ని ఎర్రబచ్చలు పెట్టినట్టున్నారు. ఇక్కడ ఎర్రబచ్చలు పెట్టినా ఎక్కువ వాడుతున్నాను నేను. ఇవి పచ్చడి చేస్తాను ఝాన్సీ నేనైతే. ఇవి చక్కగా ఇలా తీసేసి ఇంకొంచెం పెరిగిన తర్వాత ఫ్రెండ్స్ ఇది మాత్రం మీ మొక్కలు ముదిరేసరికి ఇలా కాయలు వచ్చేస్తాయి, పళ్ళు వచ్చేస్తాయి. అసలు వేస్ట్ చేయకండి. వీటిని మాత్రం చక్కగా పచ్చడి చేసుకోండి, చాలా బాగుంది. టమాటో పచ్చిమిర్చి చేసి పచ్చడి చేసుకుంటే ఎక్సలెంట్, హెల్త్ బెనిఫిట్స్ కూడా అన్నమాట. ఇంకొంచెం పెరిగిన తర్వాత చెయ్యండి పచ్చడి. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత కాడతో కలిపి చేసేసుకోవచ్చు. మనం ఈ కాడను కలిపి చేసుకోవచ్చు. ఇది మీరు ఇచ్చారు కదా మొన్న వచ్చినప్పుడు. అవును, అది బాగా పెరిగింది. ఇది బ్లాక్ లాంగ్, స్పెషల్ బ్లాక్ లాంగ్. ఇది ఫ్రైకి బాగుంటది. ఈ వంకాయ ఫ్రైకి బాగుంటది. వంకాయ మాత్రం చాలా ఇది చాలా టేస్టీగా ఉంటది. ఈ వంకాయ మాత్రం మాకు విజయనగరంలో ఎక్కువ ఇదే అమ్ముతారండి. ఈ వంకాయ బాగుంటది. అక్కడ ఉన్నాయి. స్వీట్ పొటాటో ఇది మీరు మెయిన్ లో నేను ఫస్ట్ మీటింగ్ మీ దగ్గరికి వచ్చాను కదా, అప్పుడు ఇచ్చారు. దీని ఆకులు కూడా మనం కర్రీ చేసాం. ఎలా ఉంది టేస్ట్? బాగుంది. చాలా లేత ఆకులు అయితే చాలా. ఇప్పుడు ఇలా ఈ చిగుర్లు కట్ చేసేసి ఇలాంటి చిగురు కట్ చేసి కూరలు చేసుకుంటే చేసాను. ఇది చాలా బాగుంటది. ఇది అల్లం. ఈ అల్లం మనం వాడుకుంటాం, ఎలా వాడుకుంటాం అందరికి తెలిసిందే. కానీ ఆకులు కూడా టీలో వేసుకోవచ్చు. అవునా? దీన్ని కూడా వేస్ట్ చేయకండి. ఓకే, ఇది కూడా అల్లంలో ఉన్న విటమిన్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి అనమాట. ఆ మెడిసిన్ అంతా కూడా ఇందులో వెళ్ళినప్పుడు తెచ్చాను, అల్లం వేసాను అన్నమాట. ఓకే, ఇది పసుపు అండి. ఈ రెండు, ఇది పసుపు, మామూలు పసుపేనా? ఈ రెండు అరకు నుంచి తెచ్చిన పసుపు. అదే చాలా బాగుంటది. స్వీట్ లెమన్ 4 వచ్చేయండి. ఇంకా కొంచెం పెరిగితే ఇంకా వస్తాయి. వచ్చేస్తున్నాయి. ఇది ఉంచకూడదు, తీసేయాలి. ఇది గ్రాఫ్టింగ్ చేసిస్తాడు కదా మనకు మొక్క. అదే మొక్కతో చేసాడు అది వచ్చేస్తుంటది అనమాట. అది పెరిగితే కాయలు రావు. దీనికి మాత్రమే కాయలు వస్తాయి. మామూలు లెమన్ అండి, నార్మల్ డ్రాగన్. ఇది మీరు చిన్న కొమ్మ ఇచ్చారు. నేను ఇచ్చిందేనా? మీరు నీ చేసలేదు మహత్యం ఝాన్సీ. ఇంత బల అసలు మీరు ఇచ్చింది కలిపి ఉన్నది మీరు ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇది చూసారా? స్టెమ్ లావు రావడమే కాకుండా కలర్ చూడండి. కలర్ వచ్చిందంటే మొక్క హెల్దీగా ఉన్నట్టు లెక్క. ఇది తెల్లగా అయిపోతుంది, ఇలాగ ఏమన్నా లైట్ అయిపోతుంది, డాట్స్ ఏమైనా వచ్చాయి అంటే ఇంకా దానికి బలం తగ్గిపోయింది అని అర్థం. చాలా హెల్దీగా చక్కగా పెరిగింది. కానీ మట్లో ఏంటి గత్తం వేస్తున్నారా? గత్తం వేస్తున్నాను, కంపోస్ట్ గత్తం. సాయిల్ మిక్స్ లోనే వేస్తున్నారా? సాయిల్ మిక్స్ లోనే వేస్తాను. 15 days కి 1 month కి మామూలుగా అది గుప్పుడు వేస్తాం. అందుకు బాగుంది ఇదంతా కూడా. ఇంకా ఇవి వంగ. ఏం వంగ ఇది? ఇది మీరు ఇచ్చింది. ఇందులో ఒకటి ఉంటదండి బ్లూ కలర్, లాంగ్ బ్లూ. ఇప్పుడు మహి అండ్ సౌజీ రౌండ్ వస్తాయి అవి. పచ్చిమిర్చి, ఇది పచ్చిమిర్చి. ఇది మహి సౌజీ గ్రూప్ వాళ్ళు ఇచ్చిందేనండి. ఇది మిర్చి అంటారు, ఇది ఆకాశ మిర్చి అంటారు, వైట్ మిర్చి అంటారు, సూర్యమిర్చి. ఇది వైట్ మిర్చి అంటారు. ఇప్పుడు ఇందులో బ్లాక్ కూడా ఉంటది తెలుసు కదా మీకు? బ్లాక్ తెలీదండి. రౌండ్ లో బ్లాక్ తెలుసు. దీనిలో కూడా బ్లాక్ ఉంటది, రౌండ్ లో కూడా బ్లాక్ ఉంటది. ఏంటంటే ఇది యాంటీ క్యాన్సర్. ఇవి
ఓకే. ఇది మనం ఈ మొక్కలు చాలా ఎక్కువ వస్తాయి. ఈ కాయలు మనం కూరలో వేసుకుంటే కారం వేసుకోక్కర్లేదు. అవును, చాలా ఉన్నాయి. 4 వేసుకున్నామంటే ఇంట్లో కారం సేవ్ చేసుకోవచ్చు. అందులో ఇది వాడటం వలన చాలా మంచిది. అంటే అసలు అది నేను చెప్పడప్పుడు గుర్తు రావట్లేదు కానీ లోపల మనకు వ్యవస్థకు మెడిసిన్ లా పనిచేస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. కాబట్టి ఇలాంటి మొక్కలు మాత్రం మా జాత కాపాడుకొని కొంచెం కొంచెం కూరల్లో వేసుకుంటే కూరల్లో వేసుకుని ఇంకొక 2-3 టబ్బులకు సీడ్స్ కూడా వేసి పెట్టుకుంటే మంచిది అనమాట. ఇది సూర్యమిర్చి, ఆకాశం వైపు చూస్తాయి ఇవి. అదే ఆకాశ మిర్చి అంటారు. ఒక్కొక్కరు చాలా పేర్లు, ఒక్కొక్క వెరైటీకి చాలా పేర్లు. ఇంకా ఉందండి గార్డెన్, ఇంకా చూపిస్తారు మా ఝాన్సీ గారు. ఇక్కడ మన లేదా పలకరిస్తుంది గ్రీన్ నేతి బీర. మా గార్డెన్ లో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు నా వీడియోలు చూసేదంతా వైట్ నేతి బీర చూపిస్తుంటానే, అది వైట్. ఇక్కడ ఝాన్సీ గారి దగ్గర డార్క్ గ్రీన్ ఉంది. ఇదంతా కూడా చక్కగా అక్కడ నుంచి వచ్చింది. బట్టల వైర్కే ఇలా పెట్టానండి. మేడమే బట్టల వైర్లు. మనమేమో స్లాబ్ వదలము, మన మొక్కలేమో ఏ తెక్కని మించినా వదలవు, పెరిగిపోతుంటాయి. నెక్స్ట్ ఇయర్ కి పందిరి వేయాలండి. ఇది చిక్కుడు, డబుల్ కలర్ చిక్కుడు. ఇది డబల్ కలర్ వైట్. నేను ఈ కలర్ ఎప్పుడు చూడలేదు అబ్బా. ఫ్రెండ్స్ చూడండి ఇది ఎంత బాగుందో. ఫ్లవర్స్ మంచి కలర్ఫుల్ గా ఉన్నాయి. ఇవి మా సీతానగరం, మా అమ్మమ్మలు స్పెషల్ ఇది. చాలా కలర్స్, కలర్ అయితే మాత్రం చాలా చాలా సైడ్ కి ఫ్లవర్ పర్పుల్ లా ఉంటది, మధ్యలో వైట్ ఉంటది. ఇదిగోండి డబుల్ కలర్, పొట్టిగా లావుగా ఉంది, చాలా బలంగా ఉంటుంది. మంచి ప్రోటీన్ ఫుడ్ ఇవన్నీ కూడాను. గింజ కూడా పర్పుల్ లాగానే ఉంటదండి. అవునా? ఇది ఓపెన్ చేయండి. వైట్ ఇది ఇంక ముదరాలనుకుంటా. ముదిరితే కలర్ వస్తుందేమో, కానీ పువ్వులు మాత్రం చాలా అందంగా ఉన్నాయి. కలర్ మాత్రం చాలా బాగుంది. ఇది ఎక్కడ 100 రూపాయల టబ్బులో పెట్టారా? 100 రూపాయల టబ్బు అండి. మీవన్నీ కూడా అన్ని 100 రూపాయల టబ్బులు. 100 రూపాయల టబ్బు, 50 రూపాయల టబ్బులు, బకెట్. ఇది స్టార్ ఫ్రూట్ అండి, స్వీట్ స్టార్ ఫ్రూట్ ఇది. ఓకే. ఇంకొంచెం కడియం నుంచి తెచ్చానండి ఇది. అక్కడేం తీసుకుంటున్నారు ఈ మొక్కని? అక్కడ 200 తీసుకున్నారు. టేస్ట్ చేశారా? ఇంకా లేదు, ఇదే స్టార్టింగ్. ఇంకా పండాలి. అది కలర్ లైట్ గా అయిపోద్ది, అప్పుడు బాగుంటది. వర్షాలకు చాలా వరకు రాలిపోయినాయండి, పోతుంది. ఇది స్వీట్ పొటాటో. ఇది రెడ్ కలర్ స్వీట్ పొటాటో. ఇదిగోండి చక్రవర్తి ఆకుకూర, చక్రాంతం అంటారు, చక్రాంతం కూర అంటారు కేరళలోనే ఎక్కడో. ఇది చక్రవర్తి అని కూడా అంటారు. మంచి పోషకాలు ఉన్న ఆకుకూర ఇది. గ్రూప్ అందరికి పంచాము అప్పుడు. ఇది విత్తనాలు ఇప్పుడు వచ్చాయన్నమాట. భగవతి గారికి ఎప్పుడో వచ్చేసి అంత ఆకు కూడా కోసుకున్నారు ఆవిడ. మీరు లేట్ గా వేసినట్టున్నారు. నేను లేట్ గా వేసాను. అదే మల్బరీ. ఓకే. ఇప్పుడు ఒక ట్రిప్ కట్ చేసాం. ఓకే ఓకే. మళ్ళీ వచ్చాయి. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రూనింగ్ చేసేయండి. టమాటా ఫ్రెండ్స్, టమాటా చెట్టు గ్రో బ్యాగ్ లో వేసారు. గ్రో బ్యాగ్ అని స్టాండ్ చూడండి. అయిపోయింది అంటే మనకు కాదేది అనర్హం, ప్రతి వేస్ట్ కూడా బెస్ట్. అది టమాటా, ఇది గ్రో బ్యాగ్, ఇది కింద స్టాండ్. సూపర్. ఇది ఏకబెల్లం అండి. సూపర్, చాలా మంచిది. ఇది కూడా పౌడర్ చేసుకొని మెడిసిన్ గా వాడుకోవచ్చు మనం. సూర్యమిర్చి ఇంట్లో వాడే టమాటా. అదే మన మార్కెట్ లో తెచ్చుకున్నవి, మన కడిగి నీళ్ళలో వచ్చేస్తే విత్తనాలు కదా. అది ఝాన్సీ, మీ గార్డెన్ అయితే చాలా మాకైతే నచ్చింది. మెయిన్ నాకు గార్డెన్లో నచ్చింది ఏంటంటే, గార్డెన్ ఫ్రెండ్స్ మన కింద నుంచి వాళ్ళు బాల్కనీ కానీ చూసుకొచ్చాం కదా ఫస్ట్ ఫ్లోర్, ఇప్పుడు పైన టెర్రస్. అదే ఇది పెంట్ హౌస్ మీదది. ఎక్కడ తెగులు లేకుండా మాత్రం బాగా చేసుకుంటున్నారు. ఎంత ఎక్కువ చేసామన్నది గార్డెన్ కాదు, తక్కువ గార్డెన్ అయినా కూడా హెల్తీగా ఆరోగ్యంగా ప్రతి మొక్క కూడా కేర్ఫుల్గా చూసుకుంటూ పెంచుకొచ్చారు అనిపించింది నాకైతే మాత్రం. ఇంకేదైనా మన వ్యూవర్స్కి ఇప్పుడు మీరు లల్లిగా స్ప్రేలు కొన్ని చెప్పారు, సాయిల్ కొన్ని చెప్పారు, ఇంకా ఏమైనా టిప్స్ ఏమైనా చెప్దామా మన వ్యూవర్స్కి ఏమైనా? తప్పకుండా అండి. అసలు మొక్కల్లో మీరు ఎలాగ ఎంత నీట్గా ఎలా చేసుకుంటున్నారు, ఎంత టైం కేటాయిస్తారు? అలాగే కొంచెం డైలీ 2 hours అయితే ఖచ్చితంగా ఉంటానండి. వీక్ కి ఒక రోజు అయితే 5 hours స్పెండ్ చేస్తాను. 5 hours వీక్ లో ఒక రోజు. ఓకే. మీకు డైలీ మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour స్పెండ్ చేస్తాను. ఏమేం చేస్తుంటారు వచ్చి?
ఫస్ట్ మొక్కలు వెనకాతలు చూస్తాను ఏమున్నది. చెకింగ్, ఫస్ట్ చెకింగ్. శత్రువులు ఎవరైనా వచ్చారా చెకింగ్? ఫస్ట్ అది చేస్తాను. ఏమైనా ఎండు ఆకులు ఇలా ఉంటే తీసేస్తాను. మెయిన్ అది తీసేయాలి అంతే. ఇలా పసుపుగా అయిపోయినా, ఎల్లో కలర్ లో అయిపోయినా అలా చేస్తుంటాను. ఎండాకులు పండాకులు చెక్ చేసుకొని తర్వాత వాటరింగ్ స్టార్ట్ చేస్తాను. వాటరింగ్ ఇలా ఏమైనా కటింగ్ ఏమైనా ఉంటే కటింగ్, ప్రూనింగ్ వారానికి ఒక రోజు చేస్తాను. చూడండి పైనుంచి చూస్తే ఇలా గార్డెన్ చక్కగా పూల మొక్కల మధ్య ఎంత బాగుందో. హాయ్ చెప్తున్నారు. గార్డెన్ పెంచుతున్న ఆనందం వారి కళ్ళల్లో, వారి మొక్కల్లో చాలా చక్కగా కనిపిస్తుంది. పైనుంచి ఈ విధంగా ఉందన్నమాట. డ్రోన్ లా కనిపిస్తుంది చక్కగా పూల మొక్కలు. చాలా బాగుంది సార్ మీ గార్డెన్. పైనుంచి చూస్తే ఇంకా అందంగా ఉంది. వస్తారు కిందకి వస్తాను. అసలు కిందకి మరి రాబుద్ది కావట్లేదు. ఇక్కడే ఇలా చూసుకుంటూ ఉండాలనిపిస్తుంది. మీకు ఎలా రోజు 5 hours ఒక అరగంట ఊరికి ఇలా చూసుకుంటూ ఉంటారు మురిసిపోతూ. అంటే ఉంటది. ఇవి ఇలా చూసి ఆనందపడుతూ ఉంటే కొన్ని రకమైన హార్మోన్స్ కూడా మన బాడీ రిలీజ్ అవుతాయటండి. అది కూడా మన హెల్త్ కి మంచిది అనమాట. అది మేడం ఇన్స్పిరేషన్ తో మా మిస్సెస్ కూడా టెర్రస్ గార్డెనింగ్ స్టార్ట్ చేసిందండి. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అంతకుముందు కొంచెం బాడీ దీనివల్ల, లేడీస్ దీనివల్ల ఇది ఉండేది. ఎక్సర్సైజ్ కూడా, యోగాలు ఏమీ అక్కర్లేదు. తను స్టార్ట్ చేస్తానంటే సర్లే. మేడం గారు కూడా చాలా ఇన్స్పైరింగ్ గా, చాలా ఇదిగా అన్ని ఆరోగ్యానికి అన్నిటికీ ఎక్సర్సైజ్, యోగాలో ఎన్ని ఆసనాలు ఉన్నాయి అన్ని దీంట్లో వచ్చేస్తాయి. మొత్తం లెగడం, కూర్చోవడం అన్నీ వస్తాయండి. దాంతో దట్టు వాళ్ళ ఇంట్రెస్ట్ దీని మీద మనం కూడా జెంట్స్ కింద మనం కూడా సహకరించాలి. మనం సహకరిస్తే లేడీస్ బాగున్నారంటే మన ఫ్యామిలీ బాగుంటుంది. వాళ్ళు బాగున్నారంటే మన ఫ్యామిలీ, మన పిల్లలు కూడా ఇది ఉంటాం. ఎందుకంటే మన ఇల్లు ఉండాలంటే వాళ్ళు ఉంటేనే గట్టిగా మనం నిలబడగలుగుతాం. ఎప్పుడైనా మన ఫ్యామిలీ బాగుంటుంది, పైకి కూడా ఇదైతాం. దీనివల్ల మూలంగా ఏంటంటే టెర్రస్ గార్డెనింగ్ ఎంకరేజ్ చేయడం వల్ల పూర్వం ఇది లేదు, కానీ ఇప్పుడు చాలా బాగా ఇదవుతున్నారు. అలాగా కోఆపరేట్ చేసుకుని ఒకరికొకరు ఇది చేసుకుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. చాలా అమూల్యమైన విషయాలు మాత్రం చెప్పారు. టోటల్ గా ఎన్నాలైంది మీరు గార్డెనింగ్ స్టార్ట్ చేసి? నేను మే 8th మీ దగ్గరికి వచ్చానండి. గ్రూప్ ఈ సంవత్సరం అదే అయిపోయింది రండి. ఈ సంవత్సరం అయిపోయింది. 2025 స్టార్ట్ అయింది. ఈ రోజు వచ్చే మా సిస్టర్ మేము. అప్పుడు మొక్కలు ఉన్నాయా? చామంతులు ఉండేవండి. ఓన్లీ చామంతులు పెంచుకునేదాన్ని. మీ దగ్గర జాయిన్ అయిన తర్వాత అంటే ఇలా పెంచాలి, ఇలా చెయ్యాలి అని తెలిసింది. జాయిన్ అవడం అంటే నా దగ్గర కాదండి. మాకు హరిత విజయనగరం అని ఒక గ్రూప్ ఉంది. మాకు విజయనగరంలో గ్రూప్ లో యాడ్ చేశారు. ఆ గ్రూప్ లో వీడియోస్ చూసేదాన్ని. ముందు జాయిన్ అవ్వక ముందు వీడియోస్ చూసి నేను మిమ్మల్ని ఎక్కడో చూసాను అని అనుకునేదాన్ని. రావాలి ఎక్కడ చూసాను అని అనుకున్నాను. అప్పుడు మీ దగ్గరికి వచ్చి ఫోటో పెట్టమ్మా అంటే ఫోటో పెట్టిన తర్వాత తీరా చూస్తే తను మాకు ఎలా పరిచయం అంటే గార్డెనింగ్ పరిచయం కన్నా ముందు మా ఇద్దరు పరిచయం ఉందండి. మాకు ఉడా కాలనీలో వీళ్ళు, విజయనగరం ఉడా కాలనీలో వీళ్ళు ఉంటున్నారు. మాకు ఈ ఉడా కాలనీలో ఒక గాజు షాప్, ఫ్యాన్సీ షాప్ నేను 17 years రన్ చేసామండి. ఆ టైంలో మంచి కస్టమర్ నాకు. ఆ కస్టమర్ తర్వాత షాప్ ఆపిన తర్వాత మేము అందరం విడిపోయిన తర్వాత మళ్ళీ మా ప్రకృతి అమ్మ ఈ విధంగా మళ్ళీ మాకు కలిపింది అనమాట. కలిపి మళ్ళీ ఈ విధంగా మేము దగ్గర అయ్యాము. మంచిగా మొక్కలు పెంచుకుంటున్నాము. గ్రూప్ లో తను మెంబర్ గా జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యి ఇప్పుడు మేలో జాయిన్ అయ్యారు. బాగుందా? గ్రూప్ నచ్చిందా? ఎలా ఉంది? చాలా. డైలీ మీ వీడియోస్ చూస్తాను. వీడియోస్ కూడా అవును, టిప్స్ ఒకరికొకరు షేర్ చేసుకోవడం. కొత్త ఫ్రెండ్స్ అయ్యారు. 2 నెలలకోసారి మీటింగ్లు పెట్టుకోవడం, మా దగ్గర ఉన్నవన్నీ ఇచ్చిపుచ్చుకోవడం, విత్తనాలు మొక్కలు ఇచ్చిపుచ్చుకోవడం. మంచి ఫ్యామిలీని మాత్రం మేమైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఫ్యామిలీలానే ఉంటది గ్రూప్ లో కూడా. చాలా సంతోషం. ఝాన్సీ గారు గార్డెన్ చూసాము. మంచిగా కూడా బాగా తయారు చేసుకున్నారు కదా. అంటే మంచిగా అనేసి అంటే తెగుళ్ళు లేని గార్డెన్ బాగా నీట్గా తయారు చేసుకున్నారు. అలాగే వారి పాప కూడా మంచి కళాకారిణి అండి. ఇంట్లోని తల్లి తండ్రులు పట్టు కూడా పిల్లలు అలా మంచిగా తయారవుతారు అనిపించింది నాకైతే. మంచి కళాకారిణి అండి. ఏం చేస్తుంటారమ్మా మీరు? కళాకారిణి అని చెప్పాను నేను. ఏం నేర్చుకున్నాను. క్లాసికల్ డాన్స్ కూడా చేస్తాను. క్లాసికల్ డాన్స్ నగరంలో సౌభాగ్య మేడం గారు ఈ సేవ పైన ఉండేది, అక్కడ నేర్చుకున్నాను. చాలా ప్రోగ్రామ్స్ చేశాను. అంటే మా మమ్మీ డాడీని ఒప్పించి మరి తీసుకెళ్లారు అన్నమాట ప్రోగ్రామ్స్ కి. డాడీ టెన్షన్ పడేవారు అంత దూరం ఎందుకు అని. కానీ మమ్మీ చాలా పట్టుదలతో తీసుకెళ్ళింది. 10th ఆపేసాను.
అయిపోయాక మళ్ళీ కంటిన్యూ చేస్తాను. భరతనాట్యం అంటే అది ఎప్పుడో మా చిన్నప్పుడు విన్నామండి, ఇప్పుడు ఎవరు నేర్చుకోవట్లేదు. అది మీ నోటప్పుడు వినేసరికి అయితే నాకు చాలా ఆనందం అనిపించిందమ్మా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. లేదమ్మా, మీరు ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఇలాంటివన్నీ కూడా నేర్చుకొని మంచి మన విజయనగరంకి, మీ కుటుంబానికి, మన గ్రూప్కి అన్నిటికీ కూడా మీరు పేరు తీసుకురావాలి. ఝాన్సీ గారు మీ గార్డెన్ అంతా కూడా చాలా ఓపికగా చక్కగా చెప్పారు. మీరు పాటిస్తున్న టిప్స్, మీ కుటుంబం అంతా కూడా ఇన్వాల్వ్ ఏ విధంగా చేస్తున్నారు, చాలా సంతోషం అనిపించిందండి. ఒక మంచి గార్డెన్ టూర్ చేస్తున్నాను, సంతోషం అయితే కలిగింది నాకు. ఎందుకనేసి అంటే ఎప్పుడు మనమే కాకుండా ఇంట్లో వాళ్ళు కూడా మీరు వాళ్ళ సహకారం కూడా సహకారం వచ్చేలాగా మీరు వాళ్ళ ముందుకు వచ్చారు. మొక్కల మెయిన్ పెస్ట్ కంట్రోల్ చెయ్యక్కర్ లేకుండా మంచిగా పెంచుతున్నారు, చాలా సంతోషం. మన వ్యూవర్స్ అందరికీ కూడా ఇంత మంచి గార్డెన్ మనం చూపించినందుకు మీకైతే ప్రత్యేకంగా ధన్యవాదాలు. చిన్న గిఫ్ట్, చిన్న గిఫ్ట్ ఏం కాదు, చాలా మంచి గిఫ్ట్. అంటే ఈ కలర్ చామంతి చాలా బాగుంది, చాలా అవి ఇచ్చారు. తర్వాత కూడా కాస్మోస్ కూడా ఇచ్చారు, ఎల్లో ఒకటి ఆరెంజ్ కాస్మోస్ చామంతి. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.